ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఎట్లా ఉందనుకుంటున్నారు? ఆయన క్యాబినెట్‌లో ఉన్నారు. పీసీసీ చీఫ్‌గా ఆయన ఆధ్వర్యంలో నడిచారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు మేమందరం కూడా నడుస్తాం. ఆ క్రమంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పక్ష నేతగా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసినప్పుడు అందరం కూడా కలిసి పనిచేయాలని, ఆ నాయకుడికి అన్ని తీర్ల సహకారం అందియాలని ఆలోచన చేసి అందరం కూడా సహకరించి ముందుకెళ్తా ఉన్నాం. ఒక మంచి నాయకుడిగా, అంటే ఏదో చేయాలి ప్రజలకు, ఒక తపనతో ఉన్న వ్యక్తి అతను. మనం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒకటి తర్వాత ఒకటి పూరించే కార్యక్రమంతో పాటు మన తెలంగాణ రాష్ట్రాన్ని, మన ప్రధానమైన పట్టణాలని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి, విశ్వనగరాల్లో ఒక ప్రధానమైన నగరంగా ఎదుకోవాలని ఒక లక్ష్యం ఉంది వారికి. ఆ లక్ష్య సాధనలో అనేక పాలసీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ క్రమేణా మేము పనిచేయాల్సిన అవసరం ఉంటుంది, బాధ్యతతో పోతా ఉన్నాం. డెఫినెట్లీ ఒక బలమైన నాయకుడిగా, ఒక లక్ష్యం ఉన్న నాయకుడిగా మాకు ఈ మధ్యలో 1.5 ఇయర్ నుంచి చాలా దగ్గరగా పనిచేస్తున్న తరుణంలో వారిని దగ్గరగా చూస్తూ ఉన్నాం. ఆ లక్షణాలు కనబడతా ఉన్నాయి.